హైదరాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. నిన్న జరిగిన ఫైనల్స్ లో న్యూజిలాండ్ ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి వరుసగా రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ విజయం తర్వాత భారత జట్టు సభ్యులు తమ సంతోషాన్ని వినూత్నంగా పంచుకున్నారు. మ్యాచ్ ముగిసి మీడియా సమావేశాలు పూర్తయిన కొన్ని గంటల్లోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ చైర్మన్ జైషా గెలిచిన ప్రపంచ కప్ ట్రోఫీని నేరుగా నరేంద్ర మోడీ స్టేడియం పక్కనే ఉన్న హనుమాన్ టేక్రీ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయ స్వామి పాదాల చెంత ట్రోఫీని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్ తో చెలరేగడంతో న్యూజిలాండ్ జట్టు కేవలం 159 పరుగులకే కుప్పకూలిపోయింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో భారత్ జట్టుకు ఇది వరుసగా 3వ ఐసీసీ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో భారత జట్టు ప్రపంచ క్రికెట్ లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.